రే, రేపు సంగీ వెళ్దాం అనుకుంటున్నారా? ఏంట్రా సడన్ గా అమ్మాయిల కోసమా దేవుని కోసమా? దేవుడి కోసమేరా. ఏంట్రా వెళ్దామా? రైట్ ఓకే వెళ్దాం. అనిల్ అనిల్ లేరా అనిల్ 24 అవర్స్ గడిస్తే కానీ ఏం చెప్పలేం. అర్జెంటుగా ఏ పాజిటివ్ బ్లడ్ కావాలి. మా ముగ్గురులో ఎవరు బ్లడ్ మ్యాచ్ అవుతుందో ఒకసారి టెస్ట్ చేసి చూడండి సార్. సీను ఎవరమ్మా ఇక్కడ? నేనే డాక్టర్. నీ బ్లడ్ అతనికి మ్యాచ్ అవుతుంది, నువ్వు ఇచ్చేయమ్మా. ఏంట్రా అలా ఉన్నావు? ఏం లేదురా. అనిల్కి బ్లడ్ ఇస్తున్నావారా? రక్తదానం అంటే నాకు చాలా భయం రా, నన్ను వదిలేనురా. మనమే అలా అంటే ఎలా చెప్పు, వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇక్కడ లేదురా. ప్లీజ్ నా వల్ల కాదురా, మీరు ఒకసారి బయట చూసుకోండి. ప్లీజ్ రా, ప్లీజ్ రా. నన్ను ఫోర్స్ చేయకండి రా ప్లీజ్. భయపడకమ్మా, రక్తదానం అంటే అవయదానం కాదు. రక్తం ఇస్తే నీకే మంచిది. రే, వాడిని ఫోర్స్ చేయకుండా. ఏంటి సీను ఇలా వచ్చావు? మా ఫ్రెండ్ని బ్రతికించుకోవడానికి వచ్చాను డాక్టర్. పదా వెళ్దాం. నీ వల్లే అతను చనిపోయాడు. అది నేనే చెప్పుకున్నారా? నేను సారీరా. ఓ మనిషి ప్రాణాలు కాపాడావు. ఓకే. ఇందాక బ్లడ్ ఇచ్చిన అమ్మాయి బ్యాగ్ మర్చిపోయింది, కొంచెం చూడమ్మా. ఓకే సార్. ఈ అమ్మాయి అనిల్ వాళ్ళ చెల్లెలు కదూ? రే, నీకు బెడ్ ఇచ్చింది ఎవరో తెలుసారా? అనిల్ వాళ్ళ చెల్లెలు అనితారా? అవునా? ఇదిగోరా చూడురా ఫోటో, చూడు. నువ్వు పెట్టిన కండిషన్స్ ఆ అమ్మాయి పెట్టుంటే నువ్వు బతికేవాడి కాదు. మా ఫ్రెండ్కి చేసిన అన్యాయం ప్రాయచిత్తంగా వాడి పేరు మీద ఒక బ్లడ్ బ్యాంక్ నిర్మిద్దాం అనుకున్నాను డాక్టర్. గుడ్ జాబ్, మంచి పని చేసావు. థ్యాంక్ యూ సార్.